అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన జర్మనీ స్పందించింది మనం మాట్లాడుకున్నాం. దీనిపైన భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. జర్మనీ దౌత్యవేత్తను ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి పిలిపించి తీవ్రంగా తమ నిరసన భారతదేశం వ్యక్తం చేసింది. ఇది భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యంగా భావించాల్సి వస్తుంది అని. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికానే వ్యాఖ్యానించింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒక ఈమెయిల్ ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన స్పందించారు. గతంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు, గతంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అమెరికా ఇప్పుడు జర్మనీ తర్వాత మరో దేశం స్పందిస్తూ ఏమన్నది, వీ హోప్ దట్ దెర్ విల్ బి ఏ ఫ్రీ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్ అని వ్యాఖ్యానించింది. అంటే ఫేర్ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్, న్యాయమైన పారదర్శకమైన న్యాయ ప్రక్రియ, ఎలాంటి వివక్ష లేకుండా కక్ష లేకుండా ఉండే ఫేర్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది, న్యాయం అందుబాటులో ఉంటుంది అని వ్యాఖ్యానించారు. కరెక్ట్గా తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో అమెరికా వాడిన పదాలు ఏంటంటే ఫేర్ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్ ఉంటుంది అని ఆశిస్తున్నామన్నారు. అఫ్కోర్స్ ఈ జర్మనీ అన్న వ్యాఖ్య అమెరికా అన్న వ్యాఖ్యలో పెద్ద తేడా ఏం లేదు. ఏమనంటే పదాల్లో కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ దాదాపు ఎసెన్స్ ఒకటే. మరి జర్మనీ విషయంలో అంత తీవ్రంగా స్పందించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా దౌత్యవేత్తను కూడా పిలిపించి తమ నిరసన వ్యక్తం చేయగలుగుతుందా? అంటే అమెరికా అగ్రరాజ్యం కనుక ఆ దేశానికి లైసెన్స్ ఇస్తుందా? భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలపై కూడా కామెంట్ చేస్తే ఇంకా మనకు తెలియదు. అఫ్కోర్స్ ఇండియా తన నిరసన వ్యక్తం చేస్తే చేయొచ్చేమో సింబాలిజంగానైనా. కానీ భారత్ అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉన్న సమయంలో మోడీకి అమెరికా అధ్యక్షులతో అటు బైడెన్ అయినా అంతకుముందు ట్రంప్ అయినా మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో మరి అమెరికా ఎందుకు రియాక్ట్ అయింది? సో ఇప్పుడు అమెరికా జర్మనీ తర్వాత ఇంకా ఎన్ని దేశాలు రియాక్ట్ అవుతుందో తెలియదు. అంతర్జాతీయంగా భారతదేశానికి ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ కాదా? మోడీ ప్రభుత్వానికి ఒక డిప్లొమాటిక్ ఛాలెంజా? ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూరా? ఇది మా దేశంలో ఉన్నటువంటి నాయకుల అరెస్టులు కావాలా వద్దా అనేది మా దేశ చట్టాలు మా దేశ వ్యవస్థలు చూసుకుంటాయి. కానీ అమెరికా జర్మనీ వ్యాఖ్యానించడం ఏంటి అనే ప్రశ్న ముందుకు రావాలి కదా. మరి ఇప్పుడు అమెరికాకు కూడా అదే రకంగా ఇండియా స్పందిస్తే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో, కానీ ఇండియా అంతర్జాతీయంగా తన గౌరవాన్ని పోగొట్టుకోవడం, అంతర్జాతీయంగా తన డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ను ప్రశ్నించేటువంటి స్వభావం రావడం. ఇవాళ మనం చూసాం ఇటీవల రష్యాలో ఆపోజిషన్ లీడరు ఆ జైల్లోనే చనిపోయాడు. పుటిన్ను విమర్శిస్తూ ఉంటారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని. చైనాలోని జింపింగ్ ప్రభుత్వాన్ని అమెరికా పశ్చిమ దేశాలు విమర్శిస్తూ ఉంటాయి. చైనాను విమర్శించినప్పుడు మనం చాలా సంతోషంగా రియాక్ట్ అవుతాం. రష్యాను విమర్శిస్తే కాస్త అటు ఇటు రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అది మన దేశానికే వచ్చింది. సో మనకు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పైన మరి అమెరికా ఇలా స్పందించిందా? ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పైన అమెరికా స్పందించితే మరి పాకిస్తాన్ దానికి ఎలా రియాక్ట్ అయింది? అందువల్ల తన క్లయింట్ నేషన్ తను చెప్పినట్టునే పాకిస్తాన్లోనే ప్రతిపక్ష నేతలపైన అన్యాయంగా అణచివేత జరుగుతుంటే, అది ఇప్పుడు షబాజ్ షరీఫ్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షాలు బతకని పాకిస్తాన్లో ఫిజికల్గా కూడా ఎలిమినేట్ చేస్తారు. ఇండియాలో ఆ దుస్థితి లేదు. ఇండియాలో రిలేటివ్లీ మచ్ బెటర్. అఫ్కోర్స్ మన న్యాయ ప్రక్రియలో లోపాలు ఉండొచ్చు, మన కేంద్ర సంస్థల దుర్వినియోగం ఉండొచ్చు, కానీ భారతదేశానికి పాకిస్తాన్కో భారతదేశానికో మరో దేశానికి కంపారిజన్ కూడా లేదు. అయినా కూడా ఇండియాలో జరిగిన అరెస్టు పైన అమెరికా స్పందిస్తే మరి అమెరికాను మోడీ ప్రభుత్వం అడగాలి కదా, అయ్యా మరి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పైన నువ్వేం మాట్లాడావు అని, నవాజ్ షరీఫ్ని అంతకుముందు ఎగ్జైల్ పంపడం పైన ఏం మాట్లాడావు, ఇవన్నీ కూడా క్వశ్చన్లు వస్తాయి కదా. అందువల్ల అమెరికా చేసింది రైట్ అని నేను అనడం లేదు. నైదర్ ఐఎమ్ కామెంటింగ్ ఆన్ అమెరికా ఆర్ జర్మనీ. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇండియాలో జరుగుతున్న పరిణామాలని గ్లోబల్ కమ్యూనిటీ గమనిస్తాయి. భారతదేశం ప్రపంచంలో ఒక భాగంగా ఉంటుంది. ఈ ఇంటగ్రేటెడ్ ప్రపంచంలో మన దేశ క్రెడెన్షియల్స్కు, మన దేశ స్వేచ్ఛాయుత న్యాయ వ్యవస్థకు, మన దేశ స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థకు
మన ప్రజాస్వామిక వ్యవస్థ పైన అంతర్జాతీయంగా అనుమానాలు, ప్రశ్నలు రావడం దేశ గౌరవాన్ని ఇనుమడింపచేయదు. దేశంలో ప్రతిపక్ష నేతల మధ్య పొలిటికల్ స్కోర్ సెటిల్ చేసుకోవచ్చు, అది రాజకీయం అవుతుంది. కానీ అల్టిమేట్గా దేశ ప్రయోజనం ముఖ్యమవుతుంది. మన దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామిక భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నదే నా ఆవేదన.